ఇన్స్టిట్యూట్ యొక్క ప్లేస్మెంట్ రేట్ 99% అంటే నమ్ముతారా? ఇంకా ఇన్స్టిట్యూట్లోని ఈసీ బ్రాంచ్కి 97% ప్లేస్మెంట్ రేట్ ఉంటుంది. ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.28 CR. ఇది ఐఐటి కాదు, ఎన్ఐటి కాదు, ట్రిపుల్ కాదు. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాకౌస్ సెడు. ఈరోజు మనం కాలేజ్ రివ్యూ సిరీస్లో ట్రిపుల్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అనేది 1968లో ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది. ఇది అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది. ఇన్స్టిట్యూట్ టోటల్ 66 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా లొకేషన్ గురించి చూసుకుంటే గచ్చిబౌలి హైదరాబాద్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ప్రొసీజర్ చూద్దాము. ఇన్స్టిట్యూట్ లైక్ అదర్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ లాగా జోసా సీసాప్ ద్వారా ఉండదు. ఈ ఇన్స్టిట్యూట్ ఓన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది ఆర్ జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, ఇంకా డ్యూయల్ డిగ్రీ లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్లోని టోటల్ ఫీ ఫర్ 4 years ఆఫ్ బీటెక్ వచ్చేసి 28 lakh వరకు ఉంటుంది. ఇంకా ఎటువంటి ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ కన్సెషన్ అనేది ఉండదు. ఇప్పుడు హాస్టల్ అండ్ మెస్ గురించి చూద్దాము. హాస్టల్ రూమ్స్ వచ్చేసి ట్రిపుల్ షేడ్ నాన్ ఏసీ కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా క్లాస్ రూమ్స్ వచ్చేసి ఏసీ ఉంటుంది. మెస్ ఫుడ్కి 4 star అవుట్ ఆఫ్ 5 star రేటింగ్ అనేది ఉంటుంది. ఇంకా హాస్టల్ మెయింటెనెన్స్కి కూడా 4 star అవుట్ ఆఫ్ 5 star రేటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి చూద్దాము. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 24 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనము ట్రిపుల్ హైదరాబాద్లోని ప్లేస్మెంట్స్ చూద్దాం. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేస్మెంట్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్, అందులో ప్లేస్ అయిన వాళ్ళు ఎంతమంది, ప్లేస్ అవ్వని వాళ్ళు ఎంతమంది, ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. 21లో అరౌండ్ 321 స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో 309 ప్లేస్ అయ్యారు. అన్ప్లేస్డ్ వచ్చేసి 12 members ఉన్నారు. నెక్స్ట్ 21లో 400 రిజిస్టర్డ్, 398 ప్లేస్డ్, 2 members అన్రిజిస్టర్డ్ ఉన్నారు. నెక్స్ట్ 23 చూసుకుంటే 349 రిజిస్టర్డ్, 341 ప్లేస్డ్, 8 వచ్చేసి అన్ప్లేస్డ్ ఉన్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది వచ్చేసి 25 లేటెస్ట్ చూసుకుంటే 389 members రిజిస్టర్ అయ్యారు. అందులో 374 ప్లేస్ అయ్యారు. అందులో నాన్ ప్లేస్డ్ వచ్చేసి 15 members ఉన్నారు. ఇంక ఇప్పుడు ప్యాకేజ్ గురించి చూసుకుంటే లేటెస్ట్ వచ్చేసి 25లో హైయెస్ట్ శాలరీ 1.28 CR ఉంది. నెక్స్ట్ యావరేజ్ 33.96 ఉంది. నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి 6 LPA. ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు ఇక్కడ. అలాగే కట్ ఆఫ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. మోర్ స్టాటిస్టిక్స్ ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్ వైజ్ సిఎస్సిలో 118 members రిజిస్టర్డ్, 117 ప్లేస్డ్. ఇది వచ్చేసి 25, 1 స్టూడెంట్ మాత్రమే అన్ప్లేస్డ్. హైయెస్ట్ 1.28 CR ఉంది. యావరేజ్ 31, లోయెస్ట్ శాలరీ 11, ప్లేస్మెంట్ రేట్ 99% ప్లేస్మెంట్ రేట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నీకు ఈ లింక్ ఇస్తాను. మీరు దీని ద్వారా ఎంటైర్ ప్లేస్మెంట్స్ అనేవి చూసుకోవచ్చు విజిట్ అయ్యి. ఇంకా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. మీరు ఆ లింక్ ద్వారా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రిపుల్ హైదరాబాద్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము జోసా సీసాప్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇందులో మీ ర్యాంక్కి యాక్యురేట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్షన్, ఇంకా ఆల్రెడీ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ చదువుతున్న స్టూడెంట్స్ తోటి కాల్స్, ఎక్స్పర్ట్ గైడెన్స్, ఇంకా ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.